తెలంగాణ హైదరాబాద్ తరహా తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స హనుమకొండలోని ఏకశిల హాస్పిటల్లో విజయవంతం అయిందని ఏకశిల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రమేష్, చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ రాయపర్తి గ్రామానికి చెందిన గాదే విజయ్ కుమార్ గత 7 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 3 సంవత్సరాలుగా డయాసిస్ పై ఉన్నారు అని తెలిపారు. తన భార్య ఉమాదేవి కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో భార్యాభర్తలిద్దరూ వైద్య బృందం సునిశ్చితంగా పరీక్షించి శస్త్రచికిత్సకు వెళ్లవచ్చని నిర్ణయించారు. ఫ్రాన్స్ లాట్ యూరాలజిస్టులు డాక్టర్ ఎస్ జయరాం రెడ్డి, డాక్టర్ జగదీష్, డాక్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ శివకుమార్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ నవీన్ కుమార్, అనాసియా డాక్టర్ బి రమేష్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, డాక్టర్లు, వైద్య బృందం, హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్లు వెంకటరెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీదేవి పాల్గొన్నారు. డాక్టర్ స్టాఫ్ ఈ రోజు స్పెషల్ గా విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ఏకశిల హాస్పిటల్స్ తరఫున స్వాగతం చెప్తూ వాళ్ళు మా కోరికను వచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంపార్టెన్స్ అనేది ఈరోజు 10 ఏకశిల హాస్పిటల్ అంటే మ్యాక్స్ కేర్గా ఉన్నటువంటి హాస్పిటల్ ఏకశిలాగా మారింది. అది మనందరికీ తెలిసిన విషయమే. 11 సంవత్సరాలుగా ఏకశిల హాస్పిటల్ అనేక కొత్త రోగాలకు అనేక వాటికి కూడా వరంగల్ ప్రజలందరికీ కూడా చికిత్సను అందిస్తూ ప్రతిసారి ఒక కొత్తదనాన్ని చూపిస్తుంది. వరంగల్ ధీటుగా అన్ని కేసులకు ఎలాంటి క్రిటికల్ కేసెస్కైనా ఎలాంటి కేసెస్కైనా కూడా కొత్త వైద్య విధానం Okay, thank you. విజయ్ కుమార్ గారు పేషెంట్ హస్బెండ్ ఎవరైతే గ్రహించారు మేడం గారు, ఉమాదేవి గారు, మేడం చాలా బోల్డ్గా వాళ్ళ హస్బెండ్కి ఆర్గాన్ డొనేట్ చేశారు. మేడం అడిగాము, మీరు ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నారు, మేడం మీరు ఆర్గాన్ ఎందుకు ఇవ్వదలుచుకున్నారు అని చెప్పినప్పుడు మేడం చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. ఏంటంటే నేను లైఫే మా హస్బెండ్ చాలా కష్టపడుతున్నారు డయాలసిస్తో, నేను ఎంత హ్యాపీగా గడుపుతున్నానో నా హస్బెండ్ కూడా అంత హ్యాపీగా గడపాలి. నేను ఫేస్ చేసే అంటే నేను చూస్తున్న లైఫ్ కూడా ఆయన కూడా హ్యాపీగా నాతో బాధ్యతలు పంచుకోవాలి, నేను అలాంటి లైఫ్ లీడ్ చేయాలి నా హస్బెండ్ కూడా అన్న కోరికతో ఆమె ఇచ్చానని చాలా ధైర్యంగా చెప్పారు. నిజంగా ఆమెను అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ మాటతో మేడం ఫస్ట్ వన్ ఏకశిల హాస్పిటల్ మా డాక్టర్స్ అందరికీ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు, రామ్ ప్రసాద్ రెడ్డి గారు, నవీన్ సార్ గారు, శివకుమార్ సార్ గారు మరియు రమేష్ గారికి వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మేము గత 3.5 years నుండి మా భర్త విజయ్ కుమార్ గారు డయాలసిస్తో చాలా బాధపడుతున్నారండి. నాకు అంతవరకు ఏం తెలియదండి, కానీ ఆయన రోజు హాస్పిటల్కి వచ్చి ఊర్లకి మళ్ళీ రావడము అతని ఇబ్బంది నేను చాలా ఫీల్ అయ్యాను. ఎట్లా ఇతను ఇట్లనే కొనసాగుతాడా చివరి వరకు, ఎట్లా అతను మరి ఏం చేద్దామని నేను ఆలోచించాను. నాకు ఇట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలియడం ద్వారా అతను నన్ను ఎప్పుడు అడగడం జరగలేదండి. నేనే నా అంతటా సరే నేను ఇస్తాను నా కిడ్నీ నీకు, సార్ వాళ్ళతో మనం మాట్లాడదాము డాక్టర్ నవీన్ సార్తోని అని డాక్టర్ నవీన్ సార్ దగ్గర మేము చెప్పడం జరిగింది. సార్ నేను మా భర్తకు నా కిడ్నీ ఇవ్వగలుగుతాను. తెలంగాణలోనే మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి మన ఏకశిల హాస్పిటల్లో చేయడం జరిగింది. 10 రోజుల కింద వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాము. నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈరోజు రివ్యూకు వాళ్ళు వచ్చారు. దీనికి సంబంధించిన వైద్య బృందం ఎవరైతే ఉన్నారో మన డాక్టర్ ప్రవీణ్ నెఫ్రాలజిస్ట్, తర్వాత నవీన్, వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వరంగల్లో మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అవయవాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి. ఫస్ట్ పర్మిషన్ రావడం చాలా గొప్ప విషయం. సుమారు 2 సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడం కొరకు. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్క పాయింట్ మీద ఇన్స్ట్రుమెంట్స్ కానించి, క్లీన్లీనెస్ కానించి, స్టాఫ్ ప్యాటర్న్, తర్వాత ఇంకా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇన్ని విధాల పర్మిషన్ తేవడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది మనకు. పర్మిషన్ వచ్చిన తర్వాత పేషెంట్ యాక్సెప్టెన్స్, ఎందుకంటే
ఇప్పుడు అభయాన్ని దానం చేయాలంటే కూడా పెద్ద ప్రొసీజర్ ఉన్నది. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు అభయం మీకు తెలిసే ఉంటుంది. కిడ్నీ ర్యాకెట్ జరుగుతున్నది, ఆ కిడ్నీ వీళ్ళకి మార్పిడి చేసి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు డాక్టర్లు అని చెప్పి ఈ మధ్యన మీకు వార్తలు కూడా వచ్చే ఉంటాయి. ఆ దానికి అనుగుణంగా మనము అంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ చేయాలంటే ఒక 6 నెలల నుంచి ఒక పేషెంట్ను వాళ్ళను యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళ భార్యనే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఈ వరంగల్కు ఇటువంటి ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా జీవితం, మా అందరి జీవితం ధన్యవాదాలు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అవకాశం మాకు మా దేవుడు ఇచ్చిండు. దేవుడు ఇచ్చినందుకు మేము ఇక్కడ